వెతుకుతారా వెతకరా అని ప్రశ్న మార్క్ అక్కడ కనపడుతుంది. వెతుకుతారా వెతకరా? మీరు చెప్పండి. మీకున్న గొర్రెలలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, వెతుకుతారా వెతకరా అంటే మీరేమంటారు? ఖచ్చితంగా వెతుకుతామంటారు. ఎలా వెతుకుతారు? ఆ 99ని విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెతుకుతారు. అయితే విడిచిపెట్టేటప్పుడు ఆ 99 గొర్రెలు విడిచిపెట్టేటప్పుడు ఎవరికన్నా అప్పచెప్తారు, అట్లా వదిలిపెడతారా? ఎవరికొకరికి అప్పచెప్తారు. అయితే ఎవరికొకరికి అప్పచెప్పి మేము తప్పిపోయిన దానికోసం వెళ్తున్నాను, ఎన్ని రోజులు అవుతుందో, ఇంకా ఎప్పుడు వస్తానో తెలియదు, అది దొరికేంత వరకు నేను వెతికి ఆ ఊరు కాబట్టి ఇంకొక ఊరు వెళ్ళి ఎక్కడెక్కడ నేను గొర్రెలు మేపానో ఆ ప్రాంతంలో అంతా తిరుగుతాను. ఇప్పుడు ఎండాకాలం వస్తే చాలా పల్లెటూరులో ఏమైపోతాయంటే గేదెలు గేదెలు ఏమైపోతాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతాయి. మనం ఒక చోట తోలిచ్చి ఉంటాము, అవి మేస్తూ 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 అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వేరొక ఊరు వెళ్ళిపోయి తర్వాత కనకలేక పోతూ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సాయంత్రం పూట వచ్చాను, మా గేదెలు కనపడలేదు, మీ ఊరు ఏమైనా వచ్చాయా, మీకేమన్నా కనపడినాయా అడుగుతూ ఉంటారు. అంటే వారికి ఎన్నో గేదెలు ఇంటి దగ్గర ఉండుంటాయి, కానీ ఏదైతే వారికి కనపడలేదో, ఏదైతే పోయిందో దానికోసం వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తల్లిచ్చింది అక్క అన్న వినండి, ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికేంత వరకు. ఈరోజు ఒకసారి ఒక వారం, ఒక 10 రోజులు ప్రయత్నం చేసి, సాధారణంగా కొంతమంది ప్రయత్నం చేసి ఇంకా దొరకలేదు లేని సైలెంట్గా ఉంటారు. కొంతమంది ఇంకా ఎక్కడ చూసినా కూడా దొరకలేదన్నా, ఎక్కడ చూసినా ప్రయత్నం చేసినా ఎక్కడ కనపడలేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ దొరకలేదు, విడిచిపెడతారు కొంతమంది. ఇంకా ఆశ నిరాశ అయిపోయి పలానా చోటకంటే పరిగెత్తుతారు, వెళ్తారు, చూస్తారు, అయ్యో మంది కాదే అని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో చోట ఉందంటే ఇంకా తిరిగి ఇంకా అలసిపోయి ఇంకా వెతికే ప్రయత్నం మానుకుంటారు కొంతమంది. కానీ మన ప్రభు అయితే మనమును తప్పిపోయిన మానవుల కోసం ఆయన అలసిపోయినా కూడా, ఆయన చిక్కుపడి ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన ఏమాత్రం కూడా వెనుక తగ్గలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చివరి ప్రాణం పెట్టేంత. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే తప్పిపోయిన గొర్రె కోసమే. ఆ గొర్రె ఎవరో కాదు. చదవండి, ఆ మాట చదువుతారు. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వాక్యం చదువుతారు, త్వరగా చదువుతారు. ఈ భాగంలోకి మళ్ళీ వస్తాం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వాక్యం. ఆ గొర్రె గురించి ప్రభు రాశాడు. ఆ గొర్రె ఎవరో కాదు, మనుషులకు మీరే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువుతారా మాట? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు, మనుషులకు మీరే అన్నాడు. గొర్రెల గురించి చెప్తూ మనిషితో పోల్చాడు. ఈరోజు తప్పిపోయినటువంటి మనిషి నీవే. ఈరోజు మన ప్రభువు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఆయన వెతకడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతికినప్పుడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, అది దొరికినప్పుడు 5వ వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి చప్పలోడు దేవునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అది దొరికినప్పుడు, అది అంటే ఏంటి? అక్కడ ఏం దొరికినప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పాము, ఏం దొరికినప్పుడు? గొర్రె. ఆ గొర్రె ఎవరు? మనుషులు. అంటే దేవునికి దూరం అయిపోయినటువంటి మనిషి, దేవుని నుండి దూరం అయిపోయి పాపంలోను లోకంలోను కలిసిపోయి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చేస్తే ఆయన ఎంత సంతోషపడతాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంట, అది దొరికినప్పుడు
ఏది దొరికినప్పుడు తప్పిపోయిన గొర్రె, దూరం అయిపోయిన గొర్రె, మందలో నుండి వేరు చేయబడిన గొర్రె, ఎక్కడో ఒంటరిగా ఉన్నటువంటి గొర్రె. ఇప్పుడు అది దొరికినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన భుజముల మీద వేసుకొని. ఈరోజు వాస్తవానికి తప్పిపోయిన గొర్రె అది గాయాలైందనుకోండి, అది అప్పటికే 10 రోజులైంది తప్పిపోయి, అది కాలికి గాయమైంది. 10 రోజులు కాలికి గాయమైనటువంటిది అది వాసన రాకుండా ఉంటుందంటారా? చీము పట్టకుండా ఉంటుందంటారా? అయినా కూడా తన కాపరి ఏం చేస్తారు తెలుసా? దానికి ఎన్ని గాయాలున్నా, ఎన్ని రక్తపు మచ్చలు ఉన్నా, దాని ఎంత రోతగా ఉన్నా, తన గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తాడంట? తన భుజము మీద వేసుకుంటాడంట. చపలుడు దేవునామని మంచి తెల్ల షర్ట్ వేసుకుని పోయినాడు అనుకోండి, వెతకడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ షర్టుకి ఏదన్నా మరకలు అయితే అని వేరొకరికి అప్పచెప్పడు. తన గొర్రె దొరికినప్పుడు సంతోషంతో తన భుజం మీద వేసుకుంటాడు. చపలుడు దేవునామని. మన ప్రభువు తన భుజముల మీద మనం వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. మోదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడనని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు తల్లి చెల్లి అక్క, నువ్వు ప్రభు దగ్గరికి రావడానికి దేవుడే ఆకర్షించినాడు. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మందులో కలిసిపోవాలా, యజమానుడి మాట వినాలా, కాపరి మాట వినాలా. మంచి పచ్చిక దగ్గరికి పంపిస్తే పచ్చిక మేసి మరలా ప్రశాంతంగా మరలా యజమానుడు ఎక్కడైతే ఒక దొడ్డి ఏర్పాటు చేసిన ఆ దొడ్డులోనికి మళ్ళా రావాల్సిందే. ఏ మేత అయితే మేయమని విజిల్ వేసి అక్కడికి పంపించాడు, అక్కడే మేసి అక్కడికి మరలా రావాలి. అయితే ఒకటి పొరపాటున ఏం జరిగింది అంటే, వేరొక పచ్చికను చూసి యజమానుని మాట లెక్క చేయక, కాపరి మాట లెక్క చేయక మేస్తూ 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 వెళ్ళిపోయి తప్పిపోయింది. ఎన్నోసార్లు తనకు బాధ వచ్చినప్పుడు రావాలనుకుంది, రాలేకపోతా ఉంది. ఎన్నోసార్లు మందులో కలసాలి, కాపరి దగ్గరికి రావాలనుకుంది, రాలేకపోయింది. కానీ కాపరే వెతుక్కుంటూ వెళ్ళాడు. కాపరే వెతుక్కుంటూ వెళ్ళి తన భుజముల మీద వేసుకొని దొరికినప్పుడు సంతోషంతో ఏం చేస్తున్నాడు? చదువుతారా మాట? 5వ వాక్యం. తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పారు. ఈరోజు అందరూ సంతోషించే విధంగా, అందరూ ఆనందించే విధంగా ఈరోజు ఒక ప్రకటన చేస్తుంది. మీరు నాతో కూడా సంతోషించండి, మీరు నాతో కూడా ఆనందించండి. ఈరోజు ఎందుకంటే నాకు ఒక సంతోషం కలిగింది. ఏం సంతోషం కలిగింది అంటే, నా తప్పిపోయినటువంటి, నేను ప్రేమగా చూసుకునేటటువంటి నా గొర్రె నా నుండి దూరం అయిపోయింది. కానీ నేను వెతికినప్పటికీ నాకు దొరికింది, నా భుజముల మీద వేసుకొని వచ్చాను. ఇదిగో రండి, మీరంతా రండి, నాతో సంతోషించండి. ఈరోజు ఒక గొర్రెల కాపరికే తన గొర్రె దొరికినప్పుడు అంత సంతోషం ఉంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు మానవుల కోసం. తన కుమార్తెలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత ఆనందపడతాడు, ఆయన ఎంత సంబరపడతాడు అంటే, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఇప్పుడు సంతోషపడేది ఎవరు? చెప్పాలి. ప్రభు సన్నిధికి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు కాపరి దగ్గరికి వస్తే సంతోషపడేది ఎవరు? కాపరి. ప్రభు సంతోషపడతాడు. ప్రభు సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థనకు వస్తే ప్రభు సంతోషపడతాడు. నువ్వు ప్రభుని ఆరాధిస్తుంటే ప్రభు సంతోషపడతాడు. ప్రభుని నువ్వు మహిమపరుస్తుంటే ప్రభు ఆనందపడతాడు. అంటే మనం ఇక్కడ చేసే ఆరాధనను బట్టి ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. మనం ఇక్కడ ప్రభు పాటలు పాడి ప్రభుని మహిమపరుస్తూ ప్రార్థన చేసి దేవుని అడుగుతా ఉంటే, దేవుని మీద ఆధారపడతా ఉంటే ప్రభు సంతోషపడతాడు. అంటే ప్రభుని సంతోషపెట్టే పని ఏదైనా ఉన్నదంటే భూమి మీద ఆయనకి ఇష్టకరంగా బ్రతికి ఆయనను ఆరాధించడమే. చపలుడు దేవునామని. ఆయనకి ఇష్టకరంగా జీవించి, ఆయనకి ఇష్టకరంగా బ్రతికి, ఆయన కొరకు సాక్షిగా నిలబడి,
ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడతాడు. అంటే ప్రభు ఆనందపడే పని ఏదైనా ఉందంటే అది మనం దానికి ఇష్టకరంగా బ్రతికి ఆరాధిస్తే ఆయన ఆనందపడతాడు. డబ్బులు ఇస్తే ఆయనకు ఆనందం ఉండదు, నీ హృదయం లేకుండా. నువ్వు దశమ భాగాలు ఇచ్చి, నువ్వు ఏమేమో దేవునికి ఇచ్చి, నీ గర్భఫలం దేవునికి ఇచ్చేసి, చూసారా, నీ కుమార్తె దేవునికి ఇచ్చేసి, నీ ఆవదాస్తి దేవునికి ఇచ్చేసి నువ్వు దేవునికి దూరం అయిపోతే ఆయన సంతోషపడ్డావు. తల్లి చెల్లి అక్క కోడెలను తెచ్చి, పొట్టేలను తెచ్చి, ఏమేమో తెచ్చి దేవుని సంతోషపరచాలి. అటన్నిటికన్నా ఉంది నీ హృదయం దేవునికి ఇచ్చి నువ్వు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనకు నమ్మకంగా బ్రతుకుతా అంటే ఆయన సంతోషపడతాడు. దేవుని ఆ మాట చదువుదాం రండి. 7వ వాక్యం. అటువలే చదువుతారు నాన్న, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది, మారు మనసు అక్కర్లేని 99. 99 గొర్రెలు అనుకున్నాం. ఆ గొర్రెలు కాస్త మనసులలోకి మార్చుకున్నాం. ఆ గొర్రెలకు మనసులకు మీరే అన్నాడు కదా. ఇప్పుడు 99 మంది ఒక చోట ఉన్నారు. ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఈ 99 మందికి మారు మనసు అక్కరే లేదండి. అక్కర్లేని 99 మంది వారిని బట్టి సంతోషం కలగదంట. ఒక్క పాపి మారు మనసు పొందితే ఎంత? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చప్పలు దేవుని నామానికి. అంటే ఒక వ్యక్తి ఎన్నోసార్లు పాపంలో బయటికి రావాలనుకున్నాడు, రాలేకున్నాడు. ఆ శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు, విడిచిపెట్టలేకున్నాడు. దేవునికి ఇష్టం లేని పని అది అసహించుకొని దేవుని దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. అయితే ఒక గాన సమయాక ప్రభుకి అప్పచెప్పేసి, అయ్యా నేను తప్పిపోయాను, అయ్యా నాకు పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించయ్యా అని ఆయన రక్తం కడుగబడి ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసుకొని, నా చేను పట్టుకో ప్రభువా, నన్ను నువ్వు నడిపించు ప్రభువా అని ఆయన మీద ఆధారపడితే ఒక్క పాపి మారు మనసు పొందితే ఎవరు సంతోషపడతారంట? పరలోకంలో సంతోషపడతారంట దేవుడు. సపరుడు దేవుని నామని. ఈరోజు దేవుడు సంతోషపడే పని ఇప్పుడు నేను మనం చేయగలిగితే ఎంత మంచిది. తరుణం చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు తల్లి చెల్లి అక్క 99 గొర్రెలు ఉన్నాయి, కానీ మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగినని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటాం, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటాం. తండ్రి, పాపి మారు మనసు పొందితే అయ్యా నువ్వు సంతోషపడే దేవుడు, నీకు స్తోత్రాలు తండ్రి. నా పాపము, నా శాపము ఏది నిలబడి చేస్తా ఉందో మీరు దేవుడితో అయ్యా నా పాపము నుండి, నా శాపము నుండి విడిపించి, నా దోషము నుండి నన్ను విడిపించి, ఈ రోజు నుండి నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నమ్మకంగా జీవిస్తాను. నాకు సహాయం చెప్పడం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను. ఈ రోజు నుండి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నువ్వు సంతోషపడే విధంగా నేను జీవిస్తాను ప్రభువా. మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, నడకలో అయ్యా నాయన ప్రత్యేకంగా లోకంలోకి వేరే రక్షణ పొంది నీ సాక్షి విధంగా జీవిస్తాను. ఒక చిన్న తీర్మానం తీసుకుంటాను. దయగలిగిన తండ్రి, నీ వందనములు స్తోత్రములు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ కొరకు జీవించడానికి ప్రభువా తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలు ఇది మొదలుకొని వారి చేయి పట్టుకొని మీరు నడిపించండి, పరిశుద్ధత వైపు నడిపించండి తండ్రి. యథార్థత వైపు నమ్మకంగా జీవించడానికి మీరే చేపట్టుకుని నడిపించమని మీ సాక్షుల బిడ్డలుగా మీ బిడ్డలు నిలబెట్టుకోమని, ప్రతి పాప శాప దోషం నుండి విడిపించడానికి వచ్చిన దేవుడు కలుగుతాడు. నీ పరిశుద్ధ రక్తం చేత నీ బిడ్డలను కడిగి శుభ్రపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, మీ దాసుని వాక్య సందేశం వెళ్తున్నాం. బలమైన మీ యొక్క వాక్య సందేశం వినిపించి ప్రజల జీవితాలలో కార్యములు జరిగించండి, స్థిరపరిచి బలపరిచి
ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ఆకర్షించి బలమైన కార్యములు వారి జీవితంలో జరిగించున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాడు తండ్రి. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మోకరిద్దాం.